అసలు ఇలా అవుతుంది అనుకోలేదు. అసలు ఏమైందంటే మేము ఈ రోజు తెలుగు ఫ్యామిలీస్ కలిసి సూరత్కర్ వెళ్ళాం. పిల్లలకి యూనిఫామ్ తీసుకుందాం అనేసి వెళ్తూ ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ చేసాము. అందుకే తనకి బుక్స్ అవి కొందామని యూనిఫామ్ అది తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మేము ఉంటున్న ఏరియా దగ్గర మాకు యూనిఫామ్స్ అవి దొరకవు. ఏమైనా తీసుకోవాలంటే కొంచెం దూరం వెళ్ళాలన్నమాట, వేరే ప్లేస్ కి. ఇక్కడ చూసారా మొత్తం అంతా అడవిలాగి ఇసుకే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇంకేమీ ఉండవన్నమాట. ఇసుకలోనే వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు కొంతమంది. అండ్ ఇక్కడ వర్షం ఏమీ పడదు, కొంచెం మబ్బులా వేస్తుంది. కానీ గాలి తుఫాన్ అంటారు కదా, అలా గాలంతా ఎక్కువ వేసి ఇసుకంతా చాలా ఎక్కువగా పైకి వచ్చేస్తుంటుంది. వాళ్ళకి అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇంట్లో ఉన్నందుకే మాకు బాల్కనీలోనే చాలా ఇసుక వస్తుంది అనమాట. అయితే మేము వెళ్తుండగా మన తెలుగు వాళ్ళదే ఒకరిది టైర్ పంచర్ అయిపోయింది. ఇంకా అక్కడ టైర్ వాళ్ళు వేయిస్తుంటే మేము బస్కి ఎక్కిపోయామన్నమాట. ఈ ఫారెస్ట్ లో కూడా ఏమైనా టైర్లు పంచర్ అయినా ఏమైనా అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మా లక్కీ ఏమిటంటే మాది కొంచెం పంచర్ షాప్ దగ్గరలోనే పంచర్ అయిందనమాట. అందుకే కొంచెం అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి బస్ దిగిన స్టాండ్ నుంచి ఆటో ఎక్కి మళ్ళీ యూనిఫామ్ తీసుకోవడానికి వేరే దగ్గరికి వెళ్ళాలి. మా పాపకి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా యూనిఫామ్ తీసుకొని ఇంకా స్కూల్ షూస్ కూడా తీసేసుకున్నాము. అప్పటికే చాలా లేట్ అయిపోయిందని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా వస్తూ మేము ఇలా వస్తున్నప్పుడే చేపలు తీసుకుంటాం అనమాట. ఇంకా చేపలు తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయి వచ్చేసాము. అంతే. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.